అందరికీ మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియులారా, మన ప్రార్థన ఎప్పుడు గూడా విసుకకుండా ఉండాలి. ఎప్పుడూ ఉండాలండి. ఎప్పుడూ ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్‌లో మనం అనుకున్నవి జరగటానికైనా ప్రార్థన చేస్తారు. లేదా అనుకున్నవి జరిగినా ప్రార్థన చేస్తారు. అనుకున్నది జరగకపోతేనే ఫీల్ అయిపోతూ ఉంటాం. బాధపడిపోతూ ఉంటాం. నేనెప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. మనం టైంకి వెళ్ళాలి. బస్సు ఎక్కాలని ప్రేయర్ చేసుకున్నాము. ఆ టైంకి అది జరగల. వెంటనే నిరాశపడిపోతామండి. వెంటనే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతామండి. ఇక మన మనసంతా చలించిపోతూ ఉంటది. కానీ దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అనుకున్నది జరిగినా, జరగకపోయినా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఈ సందర్భంలో. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే, 5వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో. చూసారా? ప్రతి విషయంలో. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా 6వ వచనం కూడా మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దేనిని గురించియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూసారా? అంటే ఏంటి కనుక మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు మాత్రమే థాంక్ యూ లార్డ్ అనడం కాదు. అనుకున్నవి జరగకపోయినా కూడా థాంక్ యూ లార్డ్. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం ఎళ్ళటం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మన జీవితంలో వాళ్ళు ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మన జీవితంలో కొంతమందిని దేవుడు దూరం చేస్తా ఉంటారు. మనం యథార్థంగా ఉన్నా కూడా కండిషన్ మళ్ళా. మీరు దూరం చేసుకోవడం కాదండి. మీరు యథార్థంగా ఉన్నా కూడా, మీరు వాక్యానుసారంగా ఉన్నా కూడా, వాక్యానుసారంగా మీరు బ్రతుకుతున్నా కూడా కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళు మన జీవితంలో ఉన్న ప్రమాదం, మనం వాళ్ళ జీవితంలో ఉన్న ప్రమాదం. అందుకే దేవుడు దూరం చేసేస్తుంటారు. అలాగే మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం ఆగిపోతుందంటే, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అక్కడికి. అందువలనే దేవుడు వెళ్ళనివ్వరు. బైబిల్‌లో కూడా మనం చూడొచ్చండి. సువార్త ప్రకటించడానికి వెళ్తున్న పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తారు. సువార్త ప్రకటించడానికి వెళుతున్నా కూడా ఆటంకపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ కంటే కూడా ఇక్కడ మేలైనటువంటిది ఏదో ఉంది. కనుక మన జీవితంలో ఏది జరుగుతున్నా, జరగకపోయినా ప్రతి క్షణం, ప్రతి విషయమందును కూడా అది నీకు మంచిగా కనిపించినా, మంచిగా కనిపించకపోయినా దేవుడు మాత్రం మేలైనటువంటివే చేస్తారు. ఆయన కీడు చేయటానికి మనిషి కాదాయన. మనుషులైతే కీడు చేస్తారండి. దేవుడు ఎప్పటికీ కీడు చేయరండి. "ఓ నా ప్రభువా! నాకింత కీడు చేశావా" అనకూడదు మీరు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మేలైనటువంటివి మాత్రమే చేస్తారు. మేలైనటువంటివి మన జీవితంలో చేస్తారు. ఈ ప్రపంచానికి కూడా మేలే చేస్తారాయన. కానీ మనం ఎప్పుడు గూడా మరి మన జీవితంలో మనకనిపించిన మేలుల నిమిత్తం ప్రార్థన చేయటం కాదండి. మన జీవితంలో తండ్రి ఏది చేసినా మంచిదే. కనుక ప్రతి విషయమందును చింతించకండి. మీరు అనుకున్నది జరగకపోయేసరికల్లా చింతించకండి. అందుకే యేసుప్రభువారు అన్నారు, విసుకక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కుండా చేసుకోవాలి. నిత్యము చేయాలి. మీ కుటుంబంలో ప్రార్థన ఎప్పుడు ఉండాలండి. మీరు బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, మీరు దేనికైనా ప్రిపేర్ అవుతున్నా, దేనినైనా మీరు చక్కగా మరి ఒక ఉద్యోగాన్ని పొందుకున్న, ఆ ఉద్యోగం పోయిన ప్రతి దాని విషయంలో దేని గురించి కూడా చింతించకండి. మీరు ఏదైతే అనుకున్నారో అది జరగలేదని చింతించడం మాని, ప్రతి విషయం గురించి కూడా మరి ప్రార్థన, విజ్ఞాపనములు చేయాలి. ఒకసారి మరలా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, దేనిని గురించియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కనుక ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయండి. మీ విన్నపములను తండ్రికి చెప్పండి. విసుక్కండి. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ, మాకు తండ్రి చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ కృప చొప్పున స్థిరపరచండి. తండ్రి,
మరి మీ విషయాలను మీ మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం చేయండి. మీ యొక్క ఆలోచన చొప్పున బలపరచండి. తండ్రి మీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా, మీ చిత్తానికి అనుకూలంగా నడుచుకునే విధంగా మాకు సహాయం చేయండి. తండ్రి అదేవిధంగా మీ యొక్క పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో తండ్రి వారి జీవితాలలో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిపోకుండా మీ కృప చేత బలం పొందుకునే విధంగా సహాయం చేయండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.